సమాజానికి చీకటి కోణం ఉన్నటువంటి దాన్ని ఛేదించి సమాజానికి వెళ్తునివ్వాలనేటువంటి మంచి సౌహృదయంతో ప్రయత్నం చేస్తున్నటువంటి నరేష్ టాక్స్ ను మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ను ముంగడు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసి సమాజానికి మంచి మంచి అద్భుతమైనటువంటి మన న్యూస్ అందించాలని చెప్పేసి కూడా నేను ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఇది మన నరేష్ టాక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మార్వాడి కల్చర్ గోబ్యాక్ అనేటటువంటి ఒక పోరాటం ఇవాళ జరుగుతుంది. తెలంగాణ అంటేనే పోరాటాలు పురుటిగడ్డ. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఇక్కడ నుంచి అత్యధిక సంఖ్యలో పోరాటం జరిపితే, తెలంగాణ ఉద్యమంలో కూడా పోరాటం జరిపితే ఇప్పుడు మళ్ళీ కొత్త ఉద్యమం ఊపందుకునేటటువంటి అవకాశం ఉంది. అదే నార్త్ కల్చర్ గోబ్యాక్, నార్త్ వాలా గోబ్యాక్, మార్వాడి గోబ్యాక్, మార్వాడి కల్చర్ గోబ్యాక్, గుజరాతీ కల్చర్ గోబ్యాక్ అనేటటువంటి ఒక కొత్త ట్రెండ్ ఇప్పుడు కనిపిస్తుంది. ఇది ఇప్పుడున్నటువంటి కల్చర్ కాదు, ఒక 10-15 సంవత్సరాల నుంచే ఉన్నప్పటికీ కూడా ఈ మధ్యలో అది ఎక్కువ కనిపిస్తుంది. సో దానిపైన మనం ప్రముఖ విశ్లేషకులు డాక్టర్ కూనా వేణుగోపాల్ గారిని కలిసి వారికి సమయం ఇవ్వడం జరిగింది. వారితో అడిగి మిగిలిన విషయాలు తీసుకోవడం జరుగుతుంది. సార్ నమస్తే. నమస్తే. సార్ మనం మీకు సోషల్ మీడియాలో మీరు ఆల్రెడీ చూస్తున్నారు, ఇటీవలే ఉన్నటువంటి ఈ 2-3 రోజుల నుంచి నార్త్ వాలా గోబ్యాక్, నార్త్ కల్చర్ గోబ్యాక్ అంటున్నారు. అంటే నార్త్ వాళ్ళు వచ్చి తెలంగాణలో బతకొద్దా, ఇక్కడ అంటే మన తెలంగాణ వాళ్ళు పోయి అమెరికా ఉంటున్నారు, కెనడాలో ఉంటున్నారు, తెలంగాణ వాళ్ళు వేరే దగ్గర ఉంటున్నారు, సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నారు. మన నార్త్ వాళ్ళు ఇక్కడ వచ్చి జీవించడంలో ఏమైనా తప్పు ఉందా? ఆ నినాదం వెనుక వాస్తవం ఎంత ఉందంటారు? భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక కూడా 545 సంవత్సరాలు అక్కడ ఉన్నటువంటి ఆచారాలు, వ్యవహారాలు అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉండే. కానీ నేటి కూడా గొప్పతనం ఏంటంటే అన్ని సంస్థానాలు, జమ్మూ కాశ్మీర్ తో సహా, హైదరాబాద్ సంస్థానంతో సహా సుమారు అన్ని సంస్థానాలు కూడా సుమారు 3 కోట్ల మంది ఆ రోజు భారతదేశంలో విలీనమై, భారతదేశం అంటే నిజంగా చెప్తున్నా విభిన్న కులాలు, విభిన్న ఆచారాలు, విభిన్న వ్యవహారాలు ఇవన్నీ కలగలిపినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గొప్పతనం కలిగినటువంటి దేశమే మన భారతదేశం. బా అంటే ఒక వెలుతురు, ఆ వెలుతురునిచ్చేటువంటి దేశమే భారతదేశం. ఆ భారతదేశంలో ఈ మధ్యలో మనం చూస్తున్నాం ఏంటంటే మార్వాడి గో బ్యాక్, ఆ వాళ్ళు గో బ్యాక్, వీళ్ళు గో బ్యాక్ అనేటువంటి ముచ్చట చెప్తున్నారు. అది సరైనటువంటి విధానం కాదు. ఎందుకంటే మన భారతదేశం అంటే మనకు రాజ్యాంగం అనేటువంటిది మనకు అత్యున్నతమైనటువంటి రాజ్యాంగం. ఆ రాజ్యాంగంలో చాలా స్పష్టంగా చాలా క్లియర్ గా రాసిండ్రు ఆర్టికల్ 19. ఎవరు ఎక్కడన్నా జీవించవచ్చు, ఏ రకమైనటువంటి సమావేశాలు పెట్టుకోవచ్చు, ఏ రకమైనటువంటి దాని మీద మాట్లాడుకోవచ్చు అనేటువంటి దాని మీద మనకు చాలా చాలా స్పష్టంగా ఉన్నటువంటి చరిత్ర మనం చూసినాం. మనము దాంతో పాటు ఆర్టికల్ 21 కూడా మనకు చాలా క్లియర్ గా చెప్తున్నది. క్లియర్ గా చెప్పినాక ఏదో చిన్న సంఘటనతోని ఈరోజు తెలంగాణ యొక్క యాసకు, తెలంగాణ యొక్క సంస్కృతికి, తెలంగాణ యొక్క ఈ సంబంధించినటువంటి ప్రతిదానికి ఇంకో దానికి పోటీ పెట్టేసి చాలా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం అది సరి అయినటువంటి విధానం కాదు. మన భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి దాని మీద ఎవరో ఒకరు ఉంటారు మన దగ్గర. ఇప్పుడు చెట్టుకు ఒక 1000 కాయలు కాసినా అనుకో, ఒక 10-20 చెడిపోయినవి ఉంటాయి. ఆ చెడిపోయినంత మాత్రాన చెట్టు ఇది కరెక్ట్ కాదనేటువంటి పద్ధతి కరెక్ట్ కాదు. కానీ ఎవరైతే ఏ దాడి చేసిరో, ఎవరైతే ఇబ్బంది పెట్టిరో, ఎవరైతే సూటిపోటి మాటలు అనుకుర్రో వాళ్ళ మీద ఏమని చేసుకోవాలి తప్ప గానీ ఒక వ్యవస్థ మీద, మన భారతదేశంలో మన భారతీయుల మీద సాటి భారతీయులు ఈ రకంగా మాట్లాడితే రేపు అమెరికాలో మన భారతీయులు మొత్తం సుమారు 200 దేశాలు ఈరోజు భారతీయులు. కానీ అక్కడ ఉన్నటువంటి సంస్కృతి, అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలకు, అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగానికి, అక్కడ ఉన్నటువంటి చట్టాలకు లోబడి మన యొక్క హిందూ ధర్మానికి సంబంధించినటువంటిది కానీ, మన హిందూ సాంప్రదాయాలకు సంబంధించినటువంటి కూడా రక్షించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప గానీ ఈ రకమైన ఇది సరైనటువంటి విధానం కాదు. దీని మీద పూర్తిగా లోతుగా అధ్యయనం జరగాలి. దీని మీద పూర్తిగా ఈ రకమైనటువంటి మాటలు కూడా ఇది సమాజానికి గాని, దేశానికి కూడా మంచి శుభ పరిణామం కాదు. రేపు తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజలు ఈరోజు మహారాష్ట్రలో బతుకుతుండ్రు, గుజరాత్ లో బతుకుతుండ్రు, కేరళలో బతుకుతుండ్రు, ఇంకా చాలా ప్రాంతాల్లో ఒకటి ఉన్నారు. అంటే ఒక్కొక్కరు అనుకుంటే అది సరైన ఒక్కొక్కరు ఏంటంటే అట్లా అనుకుంటే ఏమైపోతుందంటే దేశం కూడా విచ్ఛిన్నమైనటువంటి ప్రమాదం ఉంటుంది. ఈ ప్రమాదం నుంచి రక్షించుకోవాలంటే మనమంతా భారతీయులం. మన భారతదేశం యొక్క సంస్కృతి, మన భారతదేశం యొక్క ఇతిహాసాలు, మన భారతదేశం యొక్క పురాణాలు, అదేవిధంగా మన లోకల్గా ఉన్నటువంటి తెలంగాణ అంటే బతుకమ్మ, తెలంగాణ అంటే ఒక వైభోగమైనటువంటి బోనాల పండుగ, ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళని కూడా మన దాంట్లో మన సంస్కృతిలో భాగం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. వాళ్ళు కూడా నేర్చుకుంటే కూడా మనం అందరం కూడా ఒక ప్రాంతం ఉన్నప్పుడు ఆ ప్రాంతం ఉన్నటువంటి దాన్ని కూడా కల్చర్ అలవాటు పడేటువంటి ప్రయత్నం చేస్తే ఈ సమస్య కూడా పూర్తిగా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కనుక దయచేసి ఈ మార్వాడి గో బ్యాక్ అనేటువంటిది సరైనటువంటిది కాదు. అది ఎవ్వరిని కూడా అది పద్ధతి కూడా కాదు. ఎందుకంటే ఎవరిని కూడా మనం పో అనేటువంటి హక్కు మనకు లేదు. ఎందుకంటే భారతదేశం ఎవరు ఎక్కడన్నా మనము
జీవించవచ్చు. ఈ మధ్య మనం చూసినాం ఆర్టికల్ సంబంధించినటువంటి జమ్మూ కాశ్మీర్ ఉన్నటువంటి 370 ఆర్టికల్ అది 370 ఆర్టికల్ ఏంటంటే గతంలో ఇటుంటే కనుక అక్కడే మనం కొనుక్కోవాలన్నా మనం ఏమైనా భూములు కొనాలన్నా కూడా ఇబ్బంది ఉండే. ఆర్టికల్ 370 వచ్చిన తర్వాత మనం అందరం కూడా ఇక్కడ నుంచి కూడా మనము జమ్మూ కాశ్మీర్ లో కూడా మన ప్లాట్స్ కొనుక్కోవాలనుకుని ఇల్లు కొనుక్కోవాలన్నా కూడా అర్హులమవుతున్నాం. అంటే ఈ రోజు విశాలమైనటువంటి పరిస్థితి ఈ రోజు మన ప్రాంతంలో వస్తుంది కనుక ఈ మార్వాడి గో బ్యాక్ అనేటువంటిది వెనుకకు తీసుకొని ఒక పునర్పరిశీలన చేసుకోవాలి. మన సంస్కృతి మీద సరే వాళ్ళకి తెలియకపోతే తెలియపరిచేటువంటి ప్రయత్నం చేయాలి. వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా మీరు కూడా మా కల్చర్లకు రండి, మేము కూడా వాళ్ళ కల్చర్లకు పోతాం అనేటువంటి దాని మీద మన కల్చర్ ను ఎక్స్చేంజ్ చేసుకునేటువంటి ప్రయత్నం మన కల్చర్ కు వాళ్ళు, వాళ్ళ కల్చర్ కు మనము, అదే మన భారతీయత, అదే మన భారతదేశం యొక్క భిన్నత్వంలో ఏకత్వం ఉండేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే వాళ్ళ కల్చర్ కు మనం అది షేరింగ్ అనేది జరగని పని నాకు వ్యక్తిగతంగా. ఎందుకంటే బతుకమ్మ అనేది ఒక పెద్ద గొప్ప కల్చర్, ఒక బోనం అనేది ఒక పెద్ద గొప్ప కల్చర్. వీటిని మా కల్చర్ ని వాళ్ళు డామినేట్ చేస్తున్నారు. వాళ్ళు వచ్చేసి వాళ్ళ వ్యాపారాలతో నకిలీ వ్యాపారం చేస్తున్నారు. స్వీట్ హౌస్లలో నకిలీ స్వీట్లు, నకిలీ షుగరు తో వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళ యొక్క కల్చర్ ను మన యొక్క కల్చర్ పై బలవంతం గుర్తున్నారు. వాళ్ళు బోనం ఎత్తుకుంటలేరు, బతుకమ్మ ఆడతలేరు, మన కల్చర్ ను వాళ్ళు డామినేట్ చేస్తున్నారు అనేది ప్రధానమైన వాదన. మార్వాడి గోబ్యాక్ అని కాకుండా ఆ మార్వాడి కల్చర్ ఏదైతే ఉందో ఆ మార్వాడి కల్చర్ గోబ్యాక్, ఆ గుజరాతీ కల్చర్ గోబ్యాక్, ఆ రాజస్థానీ కల్చర్ గోబ్యాక్ అనేటటువంటి పరిస్థితి కూడా వద్దాం. అట్లా జనరల్ గా మన కల్చర్ పైన దాడి చేసినప్పుడు, మన కల్చర్ ని తక్కువ చేసి చూసినప్పుడు ఖచ్చితంగా మనము అపోజ్ చేయాలి కదా, విమర్శించాలి కదా. మనం ఒకటి ఏంటంటే మార్వాడి నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. వాళ్ళు ఉదయము 6 గంటలకు షాక్ వస్తారు. షాక్ వచ్చేసి ప్రతిరోజు మీరు చూడండి, మీ ప్రాంతం ఉన్నటువంటి ఎక్కడైతే రైలు పోదో అక్కడ మార్వాడి పోతారు. ఎందుకంటే వాళ్ళకు వ్యాపారం మీద పూర్తి అవగాహన ఉంటది, దాంట్లో జీవిస్తారు, దాంట్లో మొత్తం సర్వస్వం అదే జీవితం అనేటువంటి దాని మీద జీవించేటువంటి ప్రయత్నం. మీరు మార్వాడి షాపు చూడండి, ఎంత నీట్ గా పెట్టుకుంటారు, చాలా నీట్ గా పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తారు, దాంతో పాటు ముంగడుకోయేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే మనం కూడా ఏంటంటే మన కల్చర్, మీరు ఇంతకుముందు చెప్పింది కదా, మన కల్చర్ మీద వాళ్ళు వస్తలేరు అనేటువంటి ముచ్చట చెప్తారు. వాళ్ళు మనం ఆహ్వానించేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఎందుకు రారు? వాళ్ళు ఖచ్చితంగా మనం ఆహ్వానిస్తాం, మన బతుకమ్మకు ఆడిపించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు జరిగేటువంటి మన బతుకమ్మ పండుగ వస్తుంది కదా, సంగారెడ్డి లోపల మార్వాడీలకు సంబంధించినటువంటిది బతుకమ్మ మీద పెద్ద ప్రోగ్రామ్ నేను చేస్తా. మీరు కూడా నరేష్ టాక్ ద్వారా మీరు కూడా రావాలి. వాళ్ళకి అట్లా ఏమున్నది, మేము గణేషుని పెడతాం, 23 వార్డులకు గణేషుని పెడతాం. ఆ గణేషుని పెట్టినప్పుడు ఖచ్చితంగా మార్వాడి అందరు సుమారు ఒక 100 మంది మహిళలు వచ్చేసి ఇక్కడ నృత్యం చేసినటువంటి పోయిన సంవత్సరం కూడా చేసినటువంటి చరిత్ర ఉన్నది. వాళ్ళు కూడా మమేకమయ్యారు, ప్రతి పూజలో పాల్గొంటారు, బతుకమ్మలో పాల్గొన్నారు. మా సంగారెడ్డిలో అయితే 23 వార్డులు అయితే ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి కార్యక్రమంలో మాతోని మమేకమై జీవించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. కనుక మన సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి వరకు మాత్రం అయితే నేను సగర్వంగా పాల్గొతుంది అంటే మార్వాడి మన సంస్కృతిని ఆస్వాదిస్తూ మన బోనాలను నాకు తెలియదు కానీ అదేవిధంగా మన బతుకమ్మకు సంబంధించినటువంటి దాని మీద మాత్రం చాలా సందర్భాలు వచ్చిర్రు. గణేశుకు సంబంధించినటువంటి మండపాల దగ్గర వచ్చిన నృత్యం చేసినటువంటి చరిత్ర కూడా మనం చూస్తున్నాం. వాళ్ళకి సంబంధించినటువంటి కూడా ఇక్కడ ఆయిమాత టెంపుల్ ఉన్నది, ఆయిమాత టెంపుల్ లో వాళ్ళు ఉత్సవాలు చేసినప్పుడు కూడా మమ్మల్ని కూడా ఆహ్వానించినప్పుడు కూడా మేము కూడా వెళ్ళడం జరిగింది, మేము కూడా అక్కడ మాట్లాడడం కూడా జరిగింది. అంటే ఇప్పుడు మీరు బతుకమ్మలో వాళ్ళు కూడా బతుకమ్మ ఆడుతున్నారు అని చెప్పేసి మీరు చెప్తారు. ఈ బతుకమ్మ ఆడే క్రమంలో బతుకమ్మ ఆడేటటువంటి కల్చర్ లో ఇక్కడ పాటలు ఆడడం కావచ్చు, ఆ బతుకమ్మ పేర్చేటటువంటి విధానం కావచ్చు, ఇందులో ఆ నార్త్ వాళ్ళ కోలాటం తెచ్చి ఆడి చేస్తారు, నార్త్ వాళ్ళ పాటలు తెచ్చి ఆడి చేస్తారు. అంటే ఈ కల్చర్ ను ఆ కల్చర్ తో మిక్స్ చేసి ఈ కల్చర్ నాశనం చేస్తున్నారు. ఈ బతుకమ్మ పాటలు, ఈ జానపదం పాటలు, ఈ గౌరీ దేవిని పూజించేటువంటి పాటలు, ఈ కల్చర్ నాశనం చేసి నార్త్ కోలాటాన్ని, నార్త్ పాటలను, నార్త్ భావజాలను తెచ్చి రుద్దుతున్నారు అనేది ప్రధానమైన వాదన. దాన్ని ఎట్లా చూడవచ్చు? అంటే బతుకమ్మ అనేటువంటిది ఏంటంటే మన పువ్వులను పూజించేటువంటి సంస్కృతి ప్రపంచంలో ఎక్కడ, ఎందుకంటే పువ్వులు అనేటువంటిది పూజించేటువంటి సంస్కృతి ప్రపంచంలో ఏ దేశం లేదు, అది కూడా ఏ రాష్ట్రం లేదు. అది ఒక తెలంగాణ రాష్ట్రం, మన తెలంగాణ ఆడపడుచులకే సొంతం. నిజంగా చెప్తున్నా వాళ్ళందరూ కూడా చాలా గొప్ప వ్యక్తులు, ఎందుకంటే పువ్వుల్ని పూజించేటువంటి సంస్కృతి మన తెలంగాణ ఉన్నది. ఆ సంస్కృతి అనేది కొన్ని సంవత్సరాల నుంచి ఈ రోజు దేదీప్యమానంగా వెలుగుతుందంటే దానికి మనం ఒకసారి గొప్పతనాన్ని కూడా మనం గొప్పగా చెప్పుకోవాలి. అదే మీరు అంటున్నట్టు కోలాటాలు అనేటువంటి ముచ్చట చెప్తున్నారు.
కోలాటలు ఆడడం వల్ల మనకు సంబంధించినటువంటి బతుకమ్మకు సంబంధించినటువంటి గౌరమ్మ తల్లికి సంబంధించినటువంటి దాని మీద సరి అయినటువంటిది జరుగుతలేదు. ఈ మన నార్త్ కు సంబంధించిన కల్చర్ వచ్చేసి మన కల్చర్ మీద డామినేట్ చేస్తుంది. ఇప్పుడు అందరూ కూడా కోలాటాలు ఎంబడబడ్డారు. ఈ బతుకమ్మకు సంబంధించినటువంటి మన పాటలు పాడేటువంటి దాన్ని తగ్గిపోయారు. ఈ కోలాటలు ఆడుకుంటా మన బతుకమ్మకు సంబంధించిన మన కల్చర్ ను ఇచ్చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నంటే దీని మీద మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఏంటంటే ఈ కల్చర్ అనేటువంటి దాని మీద లెక్చర్స్ ఇవ్వాలి. ఎందుకంటే చాలా మందికి తెలియదు మన బతుకమ్మ కల్చర్ అంటే ఏంటి, దాంతో పాటు మనకు సంబంధించిన బోనాల చరిత్ర ఏంది అనేటువంటి దాని మీద చాలా మందికి పూర్తి స్థాయిలో అవగాహన ఉండదు కనుక దీని మీద బాగా నిష్ణాతులైనటువంటి వాళ్ళు, దీని మీద పూర్తి అవగాహన వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో కూడా చెప్తే కూడా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. మనకేంది ఒకటి ఏంటంటే దేవుని దగ్గర మనం కోలాటం ఆడినాం అనుకో ఒక రకమైన ఆరోగ్యంగా ఉంటాము. ఒక మన శరీరం అనేటువంటి అన్ని కదులుతుంటే కూడా మన శరీర అవయవాలు కూడా కదులుతుంటే కూడా మనకు తెలియకుండా ఒక వ్యాయామం అనేటువంటి పరిస్థితి ఉంటుంది, ఒక తన్మయత్వం చెందేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక దీన్ని కూడా ఒక రకంగా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది తప్ప కానీ దీన్ని ఏదో ఈ కల్చర్ ను ఆ కల్చర్ ఒకటి మాత్రం చెప్పగలుగుతుంది ఏంటంటే తెలంగాణ కల్చర్ అనేది చాలా గొప్ప కల్చరు. ఈ కల్చర్ ను ఎవ్వరు ఎన్ని రకాలు నిజాం సంబంధించిన వాళ్ళే మన బతుకమ్మలను కింద మీద చేసిండ్రు, ఎన్ని రకాలు చేసిండ్రు, చరిత్రలు ఇప్పుడు వాళ్ళ యొక్క పరిస్థితి ఏముందనేటువంటి దాని మీద ఎవ్వరు కూడా మన చరిత్రను గాని మనకున్నటువంటి ఆచారాలు గాని మనకున్నటువంటి సంస్కృతిని గాని ఎన్ని రకాలుగా చేయాలనో ఎన్ని రకాలుగా చేసినా గానీ నేటికి కూడా దేదీప్యమానంగా వెలుగుతుందంటే మన తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి గొప్పతనం, మనకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి మన పౌరుషం అటువంటిది, ఒక ధైర్యం అటువంటిది, విశ్వాసం అటువంటిది, ఎన్నో త్యాగాలు చేసినటువంటి పురిటి గడ్డనే మన తెలంగాణ గడ్డ. మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను, మన ఇతిహాసాలను, మనం దేన్ని కూడా ఏది కూడా ఇది చేయకుండా కానీ అన్ని సంస్కృతులను కూడా గౌరవించేటువంటి సంస్కృతి కూడా మన తెలంగాణకు ఉందనేటువంటిది అదొక గొప్పతనం అనేటువంటి విషయాన్ని కూడా నేను సందర్భంగా నార్త్ వాళ్ళని ఆహ్వానిస్తూనే తెలంగాణ కల్చర్ యొక్క గొప్పతనాన్ని కూడా తెలంగాణ యొక్క సంస్కృతి కూడా పట్టం కడతారు. కానీ కొద్ది మంది బీజేపీ నాయకులు కావచ్చు, మాధవలత గారు అని చెప్పేసి ఇంతకుముందు సోషల్ మీడియాలో ఒక స్కూల్ అవుతుంది, మీరైతే ఇంకా తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపిస్తారు. కానీ ఆమె తెలంగాణ వాదాన్ని వినిపించకపోగా నార్త్ వాళ్ళు వస్తే తప్పేంది, నార్త్ వాళ్ళు గుజరాతీ వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు వాళ్ళు కష్టపడి వ్యాపారం చేస్తారు, తెలంగాణలో అయితే తిని తాగుతారు, వాళ్ళకు వ్యాపారం చేసేటటువంటి దృష్టికోణం లేదని చెప్పేసి ఒక విధంగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో నడుస్తుంది. సో ఈ విధంగా తెలంగాణ వాదాన్ని వినిపించకపోగా నార్త్ వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఏ విధంగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు మాధవలత గారి అంటే ఇంకో విషయం కూడా చెప్పింది, ఒక హిందువు మార్వాడి వారిని ఇద్దరి మధ్యలో కొట్లాట జరిగితే వాళ్ళిద్దరు హిందువులే కదా, కొట్లాడితే తప్పే ఉన్నది, పెద్ద భూతత్వంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు అని అంది. అంటే ఇప్పుడు నాకు వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే, అంటే హిందువులు కొట్టుకుంటే పెద్ద భూతత్వంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు, అయితే హిందూ ముస్లిం కొట్టుకుంటే భూతత్వంలో చూడాలన్నా? అంటే నేనేమంటున్నా అంటే ఒక మనిషిని కొట్టడమే తప్పు, తిట్టడమే తప్పు. హిందువా ముస్లిమా మనకు సంబంధం లేదు. ఒక మనిషిని మనం దుర్భాషలాడడం కావచ్చు, తిట్టడం కావచ్చు, కొట్టడం కావచ్చు తప్పు అని చెప్పేసి అంటే దీన్ని ఏ విధంగా మీరు విశ్లేషణ? అంటే మీరు ఇంతకుముందు మాధవలత గారి గురించి చెప్పారు, అంటే అందు గురించి మనకు పూర్తి తెలియదుగా మనం ఏం మాట్లాడలేము ఆ విషయం. కానీ ఒకటి మాత్రం ఏంటంటే తెలంగాణకు సంబంధించినటువంటి రజాకార్ల మీద సాయుధ పోరాటం చేసినప్పుడు చాక లైలమ్మ అనేటువంటి ఒక వీర వనిత, ఆమె ఏం చదువుకోకుండా గానీ ఒక విరోచితమైనటువంటి పోరాటం చేసినటువంటి గడ్డ మన తెలంగాణ గడ్డ. అంటే చెప్తున్నా కదా, మన తెలంగాణ యాస గాని, తెలంగాణ భాష గాని, తెలంగాణ సంస్కృతి గాని, తెలంగాణ పౌరుషం గాని ఎక్కడ లేనటువంటి పౌరుషం మన తెలంగాణ. ఇంకోటి ఏంటంటే ఎక్కడెక్కడికి వస్తుండ్రు వాళ్ళు ఇది చేసుకోరు, మన తెలంగాణ వాళ్ళు తాగుతారు తింటారు అనేటువంటి ముచ్చట చెప్తున్నారు. సరైనటువంటి విధానం కాదు. తెలంగాణ అన్నటువంటి బిడ్డలు ఈరోజు అమెరికాలో కూడా మంచి స్థాయి ఉన్నారు, విదేశాల్లో కూడా మంచి స్థాయి ఉన్నారు, వాళ్ళు నౌకరీలు చేసుకుంటారు, ఐఏఎస్ లైనరు, ఐపీఎస్ లైనరు, ఉన్నత స్థాయి ఉన్నారు, వ్యాపార రంగంలో కూడా చాలా అద్భుతంగా రాణిస్తుండ్రు. అట్లా ఒక మీద కూడా అట్లా కామెంట్ చేయడం అనేటువంటి కరెక్ట్ కాదు. ఎందుకంటే తెలంగాణ అనేటువంటి దాంట్లో అన్ని సంస్కృతి, ఇప్పుడు హైదరాబాద్ పోండి, మీరు హైదరాబాద్ పోతే భారతదేశం ఉన్నటువంటి అన్ని సంస్కృతి సాంప్రదాయాలు కానీ అన్ని కూడా ఉన్నట్టు అందరినీ కూడా ఆహ్వానం చేసినటువంటి గొప్పతనం మన తెలంగాణకు ఉంది. కనుక ఈ తెలంగాణ ప్రజలు తాగుబోతులు, తెలంగాణ ప్రజలు తిండిపోతులు అనేటువంటి దాని మీద తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా ఎవ్వరు మాట్లాడిన సరైనటువంటి విధానం కాదు. పూర్తి తెలుసుకోవాలి, తెలంగాణ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పౌరుషానికి, ఒక ధైర్యానికి, ఒక విశ్వాసానికి, ఒక నమ్మకానికి ప్రతీకగా ఉన్నటువంటి ప్రాంతమే మన తెలంగాణ ప్రాంతం. ఎక్కడ చూడండి మీరు తెలంగాణ ప్రాంతంలో ఎవరైనా ఆహ్వానం చేస్తామంటే ఎంత విశాల హృదయం ఉన్నటువంటి ప్రాంతమే మన తెలంగాణ ప్రాంతం. కనుక ఈ అద్భుతమైన ప్రాంతాన్ని ఆ రకంగా చిన్నగా చేసి మాట్లాడడం అనేటువంటి ఎవరు మాట్లాడినా కూడా సరైనటువంటి విధానం కాదు. ఒకసారి తెలంగాణ
చరిత్ర, తెలంగాణ సాయుధ పోరాటం చరిత్ర, తెలంగాణకు సంబంధించిన అన్ని చరిత్రలు ఒకసారి చదువుకున్న తర్వాత మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటది అనేటువంటి విషయాన్ని కూడా నేను నరేష్ టాక్ ద్వారా తెలియజేస్తాను. సో ఇది తెలంగాణ సమాజము మార్వాడి కల్చర్ కావచ్చు, మార్వాడి కావచ్చు, వాళ్ళు మేము వ్యతిరేకిస్తలేము. కానీ వాళ్ళు ఒకవేళ తెలంగాణ కల్చర్ మీద దాడి చేసి కల్చర్ లో పొల్యూట్ చేస్తే మాత్రం అది కరెక్ట్ కాదు. తెలంగాణ యొక్క అస్తిత్వము, తెలంగాణ యొక్క కల్చర్, తెలంగాణ బతుకమ్మ, తెలంగాణ బోనము అది ఖచ్చితంగా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి కల్చర్ మనం కాపాడుకోవాలి. తెలంగాణ వాదానికి మనం బలంగా నిలబడాలని చెప్తూనే ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 ప్రకారం ఈ దేశంలో ఏ ప్రాంతం నుంచి అయినా వచ్చి ఏ ప్రాంతంలో అయినా జీవించవచ్చు అని చెప్పేసి రాజ్యాంగం చెప్తుంది. కాబట్టి రాజ్యాంగం చెప్పిన విధంగా మనం నడుద్దామని చెప్పేసి కూన వేణుగోపాల్ గారు చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు నరేష్ టాక్స్ కూడా చెప్పినటువంటి విషయం చెప్పండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్య మనం దాని మీద దాడి దీని మీద దాడి అంటారు. ఇప్పుడు కొన్ని ముస్లిం దేశాల్లో కూడా ఈరోజు పవిత్రమైనటువంటి మన హిందూ దేవస్థానాలు కూడా పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క సపోర్ట్ తో కూడా పెడుతున్నారంటే అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆచార వ్యవహారాల మీద దెబ్బ కొడుతున్నట్టు కాదు కదా. అంటే వాళ్ళు కూడా మన సంస్కృతిని మనకు సంబంధించినటువంటి స్పిరిచువాలిటీని కూడా వాళ్ళు స్వీకరిస్తున్నట్టు కూడా గొప్పతనం. శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే చెప్తున్నా ఏంటంటే ఈ రకంగా ఏంటంటే ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి ఉండాలి తప్ప గానీ నేను గొప్ప ఆ సంస్కృతి దెబ్బతీస్తున్నటువంటి దాని మీద మనం దుబాయ్ లో చూసినాం. ఇంకా చాలా ముస్లిం కంట్రీస్ లో కూడా మన హిందూ దేవాలయాలు అంటే అది మన గొప్పతనం, అది మన గొప్పతనం. మనం చేసేటువంటి విధానంతో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తుంటూ మనం పోతున్నాము, వాళ్ళని కూడా మనం ఇది చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం తప్ప గానీ ఎవ్వరు అనేటువంటి దాని మీద కాదు. మనిషిని, మానవత్వాన్ని, వాళ్ళకు ఉన్నటువంటి కష్టాన్ని, వాళ్ళకు ఉన్న బాధను కనీసం ప్రేమించేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప గానీ మనం ఇంకా ఒక దాడి చేస్తున్నటువంటి దాని మీద ఏదో మనము ఫోకస్ కానికేనో ఏదో 10 మంది గుర్తించనీకేనో ఏదో ఇంకోటి చేయాలనేటువంటిది అయితే సరైనటువంటి విధానం కాదు. ఒకసారి సోంచాల్చుకోవాలి. ఏంటంటే వాళ్ళు కూడా మన భారతీయులే, వాళ్ళు కూడా మన అన్నదమ్ములే, వాళ్ళు కూడా మన అక్క చెల్లెళ్ళే, వాళ్ళని కూడా మనం ఇది చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళు వ్యాపారంలో కష్టపడుతూ మనం కూడా కష్టపడదాం, వాళ్ళు ముంగడిపోతే మనం కూడా పోయేటువంటి ప్రయత్నం చేద్దాం. అట్లా ఒకరినొకరిని ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి పోయేటువంటి ప్రయత్నం చేస్తే మన భారతదేశం ఇక 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాదు. అసలు మనం అందరం సపోర్ట్ చేసుకుంటా, అందరం అన్నదమ్ములు లేక ఒక కుటుంబం లేకుంటే నిజంగా చెప్తున్నా కదా ప్రపంచంలోనే గొప్ప దేశం మన భారతదేశం అయ్యేటువంటి అవకాశం ఉంటది. దయచేసి అటువంటి ఏమైనా ఆలోచనలు ఉంటే అవన్నీ కూడా పక్కకు పెట్టేసుకొని నిర్మలమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి హృదయంతో మనం అందరం భారతీయులం, మన రక్తం భారతీయత, మనమంతా జాతీయ భావంతో బతకాలని చెప్పేసి కూడా నేను తెలంగాణ యువజన సంఘాల తరఫున నేను నరేష్ టాక్స్ వాళ్ళకి తెలియజేసుకుంటాను. సో ఇది ప్రపంచ చరిత్రలో భారతదేశ చరిత్ర ఎంతో గొప్పది. అందులో భారతదేశం ఒక బంగారు పిచ్చుగా మాదిరిగా వర్ణించబడ్డది. ప్రపంచం కళ్ళు ఎరవక ముందే భారతీయులందరూ కూడా ఆ పట్టులతోటి పంచపక్ష పరమాణాలతోటి ఉన్నారని చెప్పేసి అంటే ప్రపంచ చరిత్ర ఒకవైపు అయితే భారతదేశ చరిత్ర ఒకవైపు, భారతదేశ చరిత్ర ఒకవైపు అయితే తెలంగాణ చరిత్ర ఒకవైపు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు, తెలుగు భాష ఎందు తెలంగాణ యాస భాష లెస్స అని చెప్పేసి ఇంకొక అన్నారు. అంటే ప్రపంచ చరిత్ర ఒకవైపు, భారతదేశంలో భారతదేశ చరిత్ర అంత గొప్పది. భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రం యొక్క చరిత్ర గొప్పదని చెప్పేసి మనకు అనేక రకాల ఉదాహరణలు కనిపిస్తున్నాయి. సో అట్లాంటి తెలంగాణ ఎవరిని వ్యతిరేకించదు, ఎవరిని కూడా గోబ్యాక్ అని అనదు. కాకపోతే వాళ్ళ చరిత్ర, వాళ్ళ సంస్కృతి మీద, వాళ్ళ యొక్క అస్తిత్వం మీద దాడి చేసేటటువంటి ఒక్కరిద్దరిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఒక్కరిద్దరిని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఒక్కరిద్దరిని వ్యతిరేకించాలి, ఆ ఒక్కరిద్దరిని బహిష్కరించాలి తప్ప మొత్తం దాని సమాజానికి మొత్తం ఆపాదించొద్దు అనేటటువంటి ఆ విషయాన్ని కూన వేణుగోపాల్ గారు చెప్పింది. ఈ సందర్భంగా వారి అమూల్యమైన సమయాన్ని మనకిచ్చి అమూల్యమైన విషయాలు మనం చెప్పినందుకు వారికి ధన్యవాదాలు. సమాజానికి చీకటి కోణం ఉన్నటువంటి దాన్ని ఛేదించి సమాజానికి వెళ్తునివ్వాలనేటువంటి మంచి సౌహృదయంతో ప్రయత్నం చేస్తున్నటువంటి నరేష్ టాక్స్ ను మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ ను ముంగ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసి సమాజానికి మంచి మంచి అద్భుతమైనటువంటి మన న్యూస్ ని అందించాలని చెప్పేసి కూడా నేను ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఇది మన నరేష్ టాక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను.